హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్ప్రింగ్ హాలిడేస్లో మేమైతే మ్యూనిక్కి బయలుదేరాము. ఆ తర్వాత ఆస్ట్రియా ట్రిప్ కూడా ఉంది. ఈరోజు మేము జర్మనీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అయిన మ్యూనిక్లో ఉన్నాము. ఈ సిటీ కల్చర్, ఆర్కిటెక్చర్ అండ్ స్టన్నింగ్ బ్యూటీకి ఫేమస్. మేము ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇది సిటీ స్టార్టింగ్లో ఉన్న ఆర్కిటెక్చర్. మా మొదటి స్టాప్ వచ్చేసి ఇంగ్లీష్ గార్డెన్. ఇది వరల్డ్లోనే చాలా పెద్ద పార్క్. మా అమ్మాయికి ఉన్న ధైర్యం నాకు కూడా లేదు, చాలా బాగా చెప్తుంది. ఈ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇది సిటీ సెంటర్లోనే ఉంది. ఇంత స్పేషియస్గా ఒక పార్క్ని బిల్డ్ చేయడం అంటే చాలా కష్టం. మన ఇండియాలో అయితే ఇలా చాలా రేర్. ఇక్కడ మాత్రం చాలా కామన్గా కనిపిస్తుంది ఇలాంటి పార్క్స్. మళ్ళీ ఈ పార్క్లోనే ఒక రివర్ అయితే తిరుగుతూ ఉంది. అవి చిన్న చిన్న కెనాల్స్ లాగా చేసి మొత్తం పార్క్ అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మిడిల్లో ఒక కిడ్స్ పార్క్ అండ్ ఫుడ్ కోర్ట్ లాగా కూడా ఉంది. మా కిడ్స్ అయితే ఇక్కడ కొద్ది టైం బాగా స్పెండ్ చేశారు. ఈ పార్క్లో ఇంకొక స్పెషల్ వచ్చేసి సర్ఫింగ్ అండి. రివర్లో వాటర్లో సర్ఫింగ్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూడండి, ఒకతను ఎంత బాగా సర్ఫింగ్ చేస్తున్నాడో. ఇలాంటి స్పోర్ట్ అనేది ఒక మ్యూనిక్లోనే యూనిక్. అది పార్క్లో ఉంది, సిటీ మధ్యలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ జర్మనీలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఎవరికి నచ్చిన స్పోర్ట్ వాళ్ళు ఏ ఏజ్లోనైనా, ఏ సీజన్లోనైనా, ఎప్పుడైనా ఎక్కడైనా చేస్తూనే ఉంటారు. మాకైతే ఇదంతా చూసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అక్కడ ఒక స్పేస్ చూసుకొని మేమైతే మ్యాట్ వేసుకొని కూర్చున్నాము. మేమేం తింటున్నామని చూస్తున్నారు కదా, ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అండి, అంతకుమించి ఏం లేదు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వాకింగ్ ట్రాక్ అన్నట్టు. ఇది కెనాల్ పక్కనే ఇలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ ఇక్కడ పిక్నిక్ మ్యాట్స్ వేసుకొని చాలా కూర్చొని బాగా ఫ్యామిలీస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు కూడా వాళ్ళు కొద్దిసేపు వాటర్తో ఆడుకుంటామంటే మేము ఎలో చేసాము. చాలాసేపు ఆడుకున్నారు. అండ్ ఇది కూడా పార్క్లోనే. చూసారా ఎంత స్పీడ్గా వాటర్ వస్తున్నాయో. మొత్తానికైతే ఈ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. విత్ వాటర్, సర్ఫింగ్, పీపుల్, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ పార్క్ కానుకొని సిటీ సెంటర్ ఉంది అని చెప్పాను కదా, ఇది ఒక సెంటర్. ఇక్కడ మ్యూజియంస్ అండ్ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత మేము మరియన్ ప్లాట్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళే దారిలో మాకు ఈ ప్లేసెస్ అన్నీ కనిపించాయి. ఇంకా స్ప్రింగే కానీ ఇంకా అంత మంచిగా ప్లాంట్స్ అనేది గ్రీన్ కాలేదు, బట్ బ్యూటిఫుల్గా ఉంది. ఇది మెరియన్ ప్లాట్స్ సెంటర్. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అండ్ పీపుల్తో బాగా క్రౌడెడ్గా ఉంది. ఈ ప్లేస్ హార్ట్ ఆఫ్ ది మ్యూనిక్. అండ్ ఇక్కడ ఎప్పుడూ పీపుల్ ఎనర్జీతో బజ్ అవుతూనే ఉంటారు. సో దాని స్పెషాలిటీ అది. అండ్ మేము ఇది ఒక క్రౌడెడ్ సిటీ సెంటర్ ప్లేస్. మేము కొంచెం ఫుడ్ తీసుకుందామనేసి రెవీ ప్రీమియంకి అయితే వచ్చాము. బ్యూటీ ఇదేనండి మరియన్ ప్లాట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా పీపుల్ కూడా ఎంత ఎనర్జీతో తిరుగుతూ ఉన్నారు. అండ్ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా ఒక కొరియన్ K-pop సాంగ్ షూట్ చేస్తున్నారు. చాలా చాలా బాగా చేశారు వీళ్ళందరినీ చూసిన తర్వాత మా పాప ఊరుకుంటుంది అనుకుంటున్నారా? చూడండి, ఈ విధంగా తను డ్యాన్స్ వేస్తూనే ఉంది.
వాళ్ళదే అదేగా. దీని ఆర్కిటెక్చరు రియల్లీ బ్రీత్ టేకింగ్. మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా కట్టారో. అండ్ ఈ గోడపు గడియారం అనేది చాలా ఫేమస్. దెన్ మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక చర్చిలోకి అయితే వెళ్ళాము. అండ్ ఇది కూడా చాలా ఇయర్స్ బ్యాక్ కట్టినట్టున్నారు. చాలా అద్భుతంగా ఉంది దీని ఆర్కిటెక్చర్ కూడా. అండ్ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగా వేసారో పైన. మేము ఇది కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసాము. ఇది మా పై వరకు ఎక్కొచ్చు, బట్ మాకు ఆ ఛాన్స్ రాలేదు. ఇక్కడ బ్యూటిఫుల్ 7 ఇయర్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము ఒక 7 ఇయర్ తీసుకున్నాము. మేము కారు ఇంగ్లీష్ గార్డెన్ దగ్గర పార్క్ చేసాము. సో మా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆ టైంలో మా కిడ్స్ ఇలా సైలెంట్గా కూర్చొని సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత కారు వచ్చిన తర్వాత మేమైతే ఇంకా బ్యాక్ టు మా హోటల్కి అయితే బయలుదేరాము. మేము ఎయిర్బిఎన్బి స్టే ఇన్ రోషన్ షైమ్లో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఉంది డ్రైవ్. సో మేము అక్కడికి వెళ్ళడానికే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ద వేలో ఇది సిటీ యొక్క వ్యూ. అండ్ ఇప్పుడే మేము ఆ సిటీకి రీచ్ అయ్యాము. ఇది స్టార్టింగ్లో చాలా బాగుంది కదా. అండ్ ఇదే హోటల్ అండి. అండ్ ఇందులో మేము స్టే చేసాము. అండ్ పక్కనే ఒక బ్యూటిఫుల్ చర్చ్ కూడా ఉంది. అండ్ ఇది మేము తీసుకున్న స్టే రూమ్. చాలా చాలా థింగ్స్తో ఉంది అండ్ మెమరీస్తో కూడా ఉంది. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ వాల్. నాకు తెలియదు ఈ థింగ్స్ అన్నీ ఎప్పటి నుంచి కలెక్ట్ చేశారో. చాలా థింగ్స్ ఉన్నాయి. లైక్ ఇది యాంటిక్ హోమ్ అని చెప్పొచ్చు. మా కిడ్స్ అయితే కొద్దిసేపు ఇలా ఉయ్యాల్లో ఎంజాయ్ చేశారు. తర్వాత ఇవి వచ్చేసి ఈ హోమ్లో కిచెన్. ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని థింగ్స్ ఉన్నాయి యూజ్ చేసుకోవడానికి. ఇది మా రూమ్కి వెళ్ళేవే. అండ్ ఫైనల్లీ లాస్ట్ది మా రూమ్. ఈ రూమ్లో 2 డబల్ కాట్స్ ఇచ్చారు. మేము 4 మెంబర్స్ కదా. సో ఈచ్ 2 మెంబర్స్కి ఒక బెడ్ లాగా. అండ్ ఈ ఇంట్లో కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అందుకేనేమో నాకు కొంచెం నచ్చింది. అండ్ ఈ ఇంట్లోనే మేము ఒక 3 days నైట్ స్టే చేయాలనుకున్నాము. అండ్ ఇదండి మా మ్యూనిక్ వ్లాగ్. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏదైనా పర్టికులర్ ప్లేస్ నచ్చితే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఎంక్వైరీ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.